హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వర్క్ని చేసేద్దామా? ఫస్ట్ మీరు ఈ క్రాఫ్ట్ పేపర్స్ని ఒక 2 పేపర్స్ని ఒక కలరు, ఒక పేపర్ వేరే కలర్ తీసుకోండి. నెక్స్ట్ ఒక దారం, సిజర్స్, అలానే ఒక మూత, ఏదో ఒక మూత, ఒక రౌండ్ది చిన్న మూత, నెక్స్ట్ గ్లూ ఒకటి, పెన్ కూడా ఒకటి తీసుకోండి, పెన్ ఆర్ పెన్సిల్. ఫస్ట్ అయితే మనం ఒక సేమ్ కలర్ 2 పేపర్స్ తీసుకుంటున్నాం కదా, నేనైతే పింక్ తీసుకున్నాను. దాన్ని అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. ఇట్లా నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఫోల్డ్ చేయండి. చేసి 2-3 సార్లు దాన్ని బాగా ప్రెస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ దారంతో ఏం చేయాలని చూస్తున్నారా? చూడండి, చిన్నప్పుడైతే మేము ఇట్లా చేసేవాళ్ళం. ఊరికినే నాకు మళ్ళీ అది గుర్తొచ్చి చేస్తున్నాను. దీంతో దారంతో కట్ చేస్తున్నాను అనమాట. చూసారా, కట్ అయిపోయింది. ఈజీగా కట్ చేసేయచ్చు, టైం సేవ్ అవుతుంది, ప్లస్ స్ట్రైట్గా కూడా కట్ అవుతుంది. ఇదిగోండి, సేమ్ అదే కలర్ పేపర్ ఇంకొకటి, దాన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఎట్లా ప్రెస్ చేసేమో ఆ ఫోల్డింగ్ని అట్లాగే గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ దారంతో కట్ చేసేసుకోండి. ఇలాగ దారంతో కట్ చేస్తుంటే సరదాగా ఉంటుంది. మేము చిన్నప్పుడు చార్ట్ పేపర్ని అయితే ఇట్లానే కట్ చేసేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మొత్తం 4 షీట్స్ అయినాయి. 4 షీట్స్ అయితే అయినాయి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఒక షీట్ని తీసుకోండి, ఒక పేపర్ని, దాన్ని ఒక 1 ఇంచ్ వెడల్పులో ఎదరికి ఫోల్డ్ చేయండి. ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్ళీ పక్కకు తిప్పి వెనక్కి తిప్పి మళ్ళీ సేమ్ 1 ఇంచ్ మళ్ళీ ఫోల్డ్ చేయండి. మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డ్. అట్లా మొత్తం ఆ పేపర్ని అంతా 1 ఇంచ్ ఫోల్డ్ అటు ఇటు తిప్పుతూ మొత్తం ఫోల్డ్ చేసేయండి. ఈ క్రాఫ్ట్ పేపర్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎంచక తక్కువ కాస్ట్లో అయిపోతుంది. డెకరేషన్ అంటే పిల్లలకి బర్త్డే పార్టీస్కి అప్పుడు ఈ డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే మనం ఒక కలర్ అనుకుంటాం కదా, థీమ్ లాగా, అలాగా మ్యాచింగ్ కలర్ లాగా మనం ఏదైనా ఒక కలర్లా అనుకున్నాం అనుకోండి, అట్లా కలర్స్ మనం డెకరేషన్ చేసి ఈ రౌండ్ సర్కిల్ లాగా డెకరేషన్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టామనుకోండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు బెలూన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఈ క్రాఫ్ట్ పేపర్స్ ఒకటే కూడా పెట్టి డెకరేషన్ అయితే చేయొచ్చు. ఇదిగోండి, ఒకటే అయితే అయిపోయింది. సేమ్ అట్లానే ఇంకొకటి కూడా స్టార్ట్ చేశాను. నేను ఈ డెకరేషన్ ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే చేశానండి. మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డేకి ఈ పేపర్స్తో క్రాఫ్ట్ పేపర్స్ అయితే నేను డెకరేషన్ అయితే చేశాను. అవి ఇంకా నేను పడేయకుండా ఉంచాను. ఇందాక మీకు చూపించిన ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పిక్చర్ చూపించాను కదా, అందులో అయితే ఇంకా ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఇందులో ఒక 2 అయితే కొత్తవే చేశాను. మిగిలినవన్నీ 6 ఇయర్స్ బ్యాక్ చేసినవే. డెకరేషన్ అయితే అప్పట్లో చాలా లుక్ వచ్చింది కూడా, బాగుంది. మనం ఏదైనా ఒక క్లాత్, ఏదైనా ప్లెయిన్ క్లాత్ ఉంటే కనుక దాన్ని వెనకాల మనం అరేంజ్ చేసేసుకొని దానికి ఈ క్రాఫ్ట్ పేపర్స్ సర్కిల్స్ ఉంటాయి కదా, డెకరేట్ చేసుకొని మనం పార్టీకి అది బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారుగా, 2 అయితే అయిపోయినాయి. అట్లాగే మొత్తం 4 ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ, చిన్నపిల్లలతో కూడా మనం చేయించవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఎక్కువ అమౌంట్ పెట్టి బయట డెకరేషన్ అది కూడా మనం బెలూన్ డెకరేషన్ చేయించాలన్నా చాలా కాస్ట్ అవుతుంది. ఇలా మనం ఓన్గా చేసామనుకోండి, అంతగా అమౌంట్ కూడా పెద్ద అవ్వదు. అది మనం ప్లస్ మనం పిల్లలతో చేస్తే వాళ్ళు సరదాగా కూడా ఉంటుంది, వాళ్ళకి చేయటానికి. మనమే చేసాం డెకరేషన్ అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ప్లస్ పిల్లలకి క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, ఇలాంటివి చేయడానికి సరదా పడతారు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ క్రాఫ్ట్ వర్క్స్ మీద చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ ఇంకా నేర్పించవచ్చు. ఇదిగోండి, 3rd వన్, 4th వన్, సారీ మొత్తం 4 అయిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లూ తీసుకోండి. గ్లూ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే, ఈ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని గట్టిగా పట్టుకుని ఒకవైపు ఈ గ్లూ అయితే మొత్తం అప్లై చేసేయండి.
అప్లై చేసేసి స్ప్రెడ్ చేసేసుకుని ఇంకొకటి దాన్ని పట్టుకుని టచ్ చేసి రెండింటిని కలిపి జాయిన్ చేసేయండి. అలా ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 4 కూడా ఒకదాని మీద ఒకటి అట్లాగా, మళ్ళీ దీని మీద ఇంకొంచెం గ్లూ రాసి మళ్ళీ ఇంకొకటి అట్లా మొత్తం అన్నీ జాయిన్ చేసేయాలి. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఈ పేపర్ క్రాఫ్ట్ వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా అంటించేసుకోవాలి. 4th కూడా అంటించేస్తున్నాను. మనం వేలుతో స్ప్రెడ్ చేసేసుకున్నాం మనకి ఇంకొంచెం తొందరగా అయిపోతుంది ఇలా స్ప్రెడ్ అది. ఇదిగోండి మొత్తం 4 అంటించేసాను. ఇప్పుడు 4 టోటల్గా మొత్తం అంటికిపోయినాయి. ఇప్పుడు దీన్ని అయితే ఒక్కసారి అంటే కొంచెం ఒక 2 minutes వదిలేసామనుకోండి మొత్తం జాయింట్ అయిపోతాయి. వెంటనే ఓపెన్ చేయకండి. మొత్తం కొంచెం ఒక 2 minutes ఆగితే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పైన లాస్ట్ దాని మీద కూడా గ్లూ అంటించి అటు ఇటు ఎడ్జ్ ఇదిగోండి మొత్తం అంటించేసిన తర్వాత 4 అటు ఇటు ఎడ్జ్ పట్టుకొని స్లోగా ఇలా ఫోల్డ్ చేసి ఆ రెండు వాటిని కూడా మనం జాయింట్ చేసేయాలి. ఒక 5 seconds అలా పట్టుకున్నాం అనుకోండి జాయింట్ దాని రెండు కలిసిపోతాయి. మధ్యలో కూడా కొంచెం గమ్ము పెట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, గమ్ము పెట్టి కొంచెం దగ్గరికి ఇలాగా ప్రెస్ చేయండి. ఆ సర్కిల్ కదలకుండా అట్లానే ఉండిపోతుంది. అదిగోండి అట్లా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇది డ్రై అయ్యేలోపు ఇంకొక దానికి ఆపోజిట్ కలర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఈ సర్కిల్కి ఆపోజిట్ కలర్, దానికి ఏ కలరు బాగుంటుందో ఆ కలర్ తీసుకొని ఒక 5 inches పేపర్ అయితే కట్ చేస్తున్నాను. వెడల్పుగా 5 inches వెడల్పుగా ఉన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మీకు సర్కిల్ మూత చూపించాను కదా, అది కూడా మూత, దానికి అదే కొంచెం ఆ మధ్యలో సర్కిల్ మనం కవర్ అయ్యేటట్టు ఏదో ఒక మూత తీసుకొని దాని మీద ఆ సర్కిల్ మనం డ్రా చేసేసుకొని సిజర్స్తో కట్ చేసేసుకోండి. 2 సర్కిల్స్ని కట్ చేసేసి ఇప్పుడు దాన్ని ఆ సర్కిల్ని దీని మీద అంటించాలండి. ఈ కలర్ పేపర్స్ చెప్పాను కదా మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి, లేదంటే మనకి బుక్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడన్నా దొరుకుతాయి. మనకి ఈజీగానే దొరికేస్తాయి ఈ కలర్ పేపర్స్. ఇదిగోండి ఒక సర్కిల్ అయితే కట్ చేసేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సర్కిల్ కూడా కట్ చేసేసుకొని ఆ సర్కిల్ని వీటికి మనం ఫస్ట్ చేసుకున్న పింక్ ఫోల్డ్ చేసిన పేపర్ ఉంది కదా దానికైతే అటు ఇటు అంటించేసుకోవాలి గమ్ అప్లై చేసి. చేయటం అయితే చాలా తేలిక, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా మనం కిట్టి పార్టీ కానీ లేదంటే బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, అటువంటప్పుడు ఈ క్రాఫ్ట్ పేపర్స్తో మనం డిజైన్ చేసుకొని డెకరేషన్ చేసామనుకోండి చాలా అందంగా ఉంటుంది. అయిపోయినాయి 2 సర్కిల్స్ నేనైతే కట్ చేసేసాను. ఇదిగోండి ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ చేసుకున్న సర్కిల్కి అయితే అంటించేద్దాం. ఇందాక గమ్ పెట్టాం కదా, ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఈ చిన్న సర్కిల్స్ని కూడా దానికైతే అంటించేద్దాం. మనం కొంచెం గమ్ పెట్టి దానికైతే ఫుల్గా అప్లై చేసేయాలి. మొత్తం కంప్లీట్గా అప్లై చేయాలి. ఎందుకంటే ఇది జిగ్జాగ్గా ఉంటుంది కాబట్టి మొత్తం దానికి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి అన్నీ కరెక్ట్గా అంటుకోవాలి. కాబట్టి మొత్తం వేలుతో గమ్నైతే స్ప్రెడ్ చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేయండి. ఒక 2-3 seconds ఆగితే కనుక అది టచ్ అయిపోతుంది. లేదంటే కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉండింది. ఆ తర్వాత మళ్ళీ మీరు దీన్ని ఇంకొక సైడ్ అయితే మీరు ఈ సర్కిల్ని అంటించవచ్చు. ఇదిగోండి ఇంకొక వైపు కూడా గమ్ అప్లై చేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసి దానికి అంటించేస్తున్నాను. ఇలా అంటించేస్తే కంప్లీట్ అయిపోయినట్టండి. ఇదిగో
ఇందులో నేను 6 ఇయర్స్ బ్యాక్ చేసినవి కూడా ఉన్నాయన్నాను కదా, ఆ పింక్ 2 నేను ఇప్పుడు చేసినవే, మిగిలినవన్నీ నేను 6 ఇయర్స్ బ్యాక్ మా చిన్న అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి చేసినవి. ఇంకా జాగ్రత్తగా అట్టే పెట్టాను. చూడండి ఇంకా అలానే ఎంత అందంగా ఉన్నాయో. వీటిని ఇప్పుడు మీకు డెకరేషన్ చేసి చూపిస్తాను. ఎలా డెకరేట్ చేయాలంటే ఇదిగోండి ఈ టైపు ఒక పెద్ద పిన్నీస్ అయితే తీసుకొని ఇలా ఒకవైపు పట్టుకొని సూదినైతే ఇట్లా పిన్నిస్ని ఇట్లా గుచ్చండి. పిన్నిస్ని గుచ్చి దాన్నైతే ఇదిగోండి నేను ఒక ప్లెయిన్ శారీ ఉంటే ఇట్లాగా హ్యాంగ్ చేశాను. క్లాత్ని జస్ట్ ఊరికి నేను మీకు చూపించడం కోసం పెడుతున్నాను. ఇదిగోండి ఇది ప్లెయిన్ శారీ. బ్లాక్ అయితే అంటే బ్లాక్ కలర్కి బాగా కనబడుతుందని చెప్పేసి బ్లాక్ కలర్ శారీ ఉంటే ప్లెయిన్ది ఫుల్ ప్లెయిన్ మాట. చిన్న బార్డర్ నేను కుట్టుకున్నాను, అది బార్డర్ శారీ బార్డరు. దాన్ని అయితే సెట్ చేశాను. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఈ శారీకి మనం ఇందాక చూపించిన నేను ఆ సర్కిల్స్ క్రాఫ్ట్ వర్క్ పేపర్స్ అన్నిటిని ఇప్పుడు ఈ శారీకి అయితే సెట్ చేసేద్దాం. సెట్ చేసి లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు ఆ పిన్నిస్తో ఈ శారీకి కనిపించకుండా మనం పిన్ చేయాలి. చూడండి నేనైతే మొత్తం అన్నీ సెట్ చేసేసాను. మనకి పిన్నీస్ ఎక్కడ కనబడదు కూడా. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ మనం పిన్నీస్ పెట్టినట్టు కూడా కనబడదు. ఇదిగోండి మొత్తం అన్నీ సెట్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా వచ్చిందో. ఇలా మీరు కూడా మీ పిల్లల బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ మీరే ఓన్గా చేసి క్రాఫ్ట్ వర్క్ని అయితే డెకరేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ క్రాఫ్ట్ పేపర్స్ కావాలంటే కనుక మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి నిన్న శారీని వెనకాల కట్టెన్కి పిన్నిస్తో సెట్ చేస్తా. ఇదిగోండి వీటిని కూడా కదుపుతున్నా సరే ఎక్కడ పడవు. సూపర్గా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.